నవశకానికి అమరావతి వేదికవుతోంది. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతి మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన న్యాయ వ్యవస్థకు సమున్నత గౌరవాన్ని ఇస్తోంది. 33 ఎకరాల విస్తీర్ణంలో 210 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయం ప్రారంభమైంది. హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మించిన అత్యాధునిక నివాస సముదాయం ప్రారంభం ఏపీ పరిపాలనా ప్రతిష్టను మరింత పెంచింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సముదాయం న్యాయ వ్యవస్థకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రతీకగా నిలిచింది. అత్యున్నత స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు రాజధాని నిర్మాణంలో న్యాయ విభాగానికి ప్రత్యేక స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ వేడుక రాజధాని నిర్మాణ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ సమన్వయాన్ని ప్రతిపాదించారు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. నాడు కేవలం పునాదులకే పరిమితమైన కలలు నేడు అత్యాధునిక భవనాలుగా సాకారమవుతున్నాయి. 36 అద్భుతమైన బంగ్లాలు, ఆధునిక వసతులు, రేపటి అవసరాలను గుర్తించే దూరదృష్టి. ఇది నేటి అమరావతి చిత్రం. ప్రతి గృహం విశాల విస్తీర్ణం, ఆధునిక సౌకర్యాలు, హోమ్ ఆఫీస్, అధికారిక సమావేశాలకు అనువైన వసతులతో భవిష్యత్తులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు స్థలాన్ని కేటాయించడం ప్రభుత్వ దీర్ఘకాలిక దృష్టిని ప్రతిబింబిస్తోంది. న్యాయమూర్తుల రాకతో ఈ ప్రాంతం మరింత చైతన్యవంతం కాబోతోంది. కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్న రాజధాని నిర్మాణం ఇప్పుడు జెట్ స్పీడ్తో ముందుకు కదులుతోంది. అత్యాధునిక హంగులతో 7,841 చదరపు అడుగుల వైశాల్యంలో G+1 నమూనాలో ఈ న్యాయమూర్తుల నివాసాలు రూపొందాయి. నివాసంతో పాటు హోమ్ ఆఫీస్, వెయిటింగ్ హాల్స్ వంటి ప్రత్యేక వసతులను CRDA కల్పించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అదనపు బంగ్లాల కోసం స్థలాన్ని కేటాయించడం విశేషం. BSR ఇన్ఫ్రాటెక్ ఈ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి పరిపాలన, న్యాయ విభాగాల కలయికకు మార్గం సుగమం చేసింది. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన BSR ఇన్ఫ్రాటెక్ సమయానికి పనులు పూర్తి చేయడం విశేషం. న్యాయమూర్తుల నివాసాల ప్రారంభంతో అమరావతిలో పరిపాలన, న్యాయ వ్యవస్థల సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చింది. రాజధాని నిర్మాణం కేవలం భౌతిక వసతుల పరిమితి కాకుండా రాష్ట్ర భవిష్యత్ ఆకాంక్షలకు ప్రతిరూపమని ఈ ఘట్టం మరోసారి చాటి చెప్పింది. ఇది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన కట్టడం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక. న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన గౌరవానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. అమరావతిలో వెలిసిన ఈ న్యాయ మణిహారం రేపటి ప్రగతికి గట్టి పునాది. ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని కాంక్షిస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.